guys, welcome back to my channel Chashma Banu Official. సో ఈ రోజు అయితే నేను సింపుల్ గా అండ్ ఈజీగా చికెన్ రోల్ని ఎలా చేసుకోవాలో నేర్పించబోతున్నాను. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే చూసేయండి గైస్, మీకు అయితే క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా, లెట్స్ గో. అయితే ఫస్ట్ దీనికోసం చికెన్ ని కడిగి పెట్టుకోవాలన్నమాట. నేనైతే 4 పీసెస్ అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అనమాట. దీని నేమ్ తెలుసు కదా మీకు, క్యాప్సికమ్ అనమాట. నెక్స్ట్ మనకి టమాటో కావాలి అండ్ ఆనియన్, గార్లిక్ అనమాట. నేను 2 పీసెస్ తీసుకున్నాను, చిన్నగా కట్ చేసుకోవాలి. ఇదైతే పచ్చిమిర్చి, మీ ఇష్టం అండి, మీకు కారం కావాలనుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. నేనైతే కర్రీ లీవ్స్ తీసుకున్నాను. మెయిన్ అయితే ఇవే అనమాట మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ అయితే మనము ఎగ్ని తీసుకొని ఇలా బీట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఒక ఎగ్ అయితే సరిపోతుంది. నేనైతే 3 చేస్తున్నాను, జస్ట్ 1 సైడే వేస్తాం కాబట్టి సరిపోతుంది. యాక్చువల్గా ఎగ్ కూడా మీరు ఆప్షనల్ అనమాట, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఈ చపాతీ పిండిని మనం మామూలు చపాతీలు చేసుకుంటాం కదా, అలా పిండిని అయితే కలిపి నానబెట్టుకోవాలన్నమాట. నేనైతే ఒక 30 మినిట్స్ నానబెట్టాను. ఇప్పుడైతే చపాతీలు చేసుకుందాం. చపాతీలు చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తానమాట. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూసేయండి గైస్. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో అయితే ఫుల్గా చూసేయండి, స్కిప్ అయితే అస్సలు చేయదు గైస్. ఓకేనా, ఇంకా లేట్ చేయకుండా ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోదాము. లెట్స్ గో. సో గాయస్, మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనకి చూస్తున్నారు కదా, ఇవన్నీ కావాలన్నమాట. నేను చికెన్ని కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోసుకున్నాను. ముక్కలు చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా అన్ని ఇలా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఇది మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు గైస్. మరీ ఎక్కువ వేసుకున్నా అంత టేస్ట్ అయితే అస్సలు ఉండదు. సో మీడియంగా వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో చిల్లీ, గార్లిక్ తెలుసు కదా, వెల్లుల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. అండ్ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ మనకి ఏంటంటే ఎక్కువ ఫ్రై అవ్వకూడదు గైస్, లైట్గా ఫ్రై అవ్వాలన్నమాట. మనం తింటున్నప్పుడు మనకి ఆ క్రంచీనెస్ వస్తుంది ఇలా చేసుకుంటే. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనం టమాటోస్ వేసేయాలి, దాంతోపాటు క్యాప్సికమ్ కూడా వేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అయితే మనం ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ పీసెస్ కూడా వేసేయాలి గైస్. చికెన్ పీసెస్ని చూసారు కదా, నేను ఎంత సన్నగా కట్ చేసుకున్నాను. అలా వేస్తేనే మనకి ఆ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. మీడియం పీసెస్గా కట్ చేసుకొని చికెన్ పీసెస్ అయితే మనం వేసేసుకోవాలి. చికెన్ పీసెస్ వేసిన వెంటనే మనం కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు వేయాలన్నమాట. వేసేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఆ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం మనకి ఎగిరేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి ఆయిల్ అండ్ వాటర్ ఇలా సెపరేట్ అవుతాయన్నమాట. అప్పుడు కొంచెం ఇలా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి, మనకి ఈ టెక్స్చర్ వచ్చేస్తుంది.
మనం ఇలా ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత దాంట్లో కారం, గరం మసాలా, కొద్దిగా ధనియా పౌడర్ వేసి ఫ్రై చేసుకొని మగ్గపెట్టుకోవాలన్నమాట. మెయిన్ ఏంటంటే కారం చూసి వేసుకోండి. మనకి చికెన్ వేస్తాం కాబట్టి ఆ స్మెల్ రాకుండా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు నా వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. మీకైతే ప్రాసెస్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఈజీగా చేసుకోవచ్చు 10 మినిట్లో. అది మగ్గిపోయి వాసన పోయిన తర్వాత ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన స్టఫ్ అయితే రెడీ అయిపోతుంది గాయస్. నెక్స్ట్ అయితే ఇంకా మనం చపాతీస్ చేసేసుకోవాలి. మనం నార్మల్గా చపాతీస్ని ఎలా చేసుకుంటామో ఇది కూడా అలాగే చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా, ఎగ్ ఈజ్ ఆప్షనల్. మీరు ఎగ్ వేసుకోవాలనుకుంటే ఎగ్ వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే ఎగ్ కూడా వేస్తాను. ఎగ్ వేసి కొంచెం అటు ఇటు ఫ్రై చేసుకోవాలి గైస్. బాగా ఫ్రై చేయాలి, అప్పుడు మనకి ఆ స్మెల్ లేకుండా పోతుందన్నమాట. అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ టచ్. మనకి ఇలా చపాతీని ఒక ప్లేట్లో తీసుకొని చపాతీని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. అలా మిడిల్లో స్టఫ్ వేసుకొని టమాటా సాస్ అప్లై చేసుకోవాలి. అది కూడా ఆప్షనల్, చాలామందికి ఇష్టమైతే ఉండదు కదా. వేసుకొని రోల్ లాగా చేసుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా వెంటనే వెళ్ళి ట్రై అయితే చేసేయండి. డూ ఫాలో ఫర్ మోర్. సో ఇప్పుడైతే మనం టేస్ట్ చేసేద్దాం. వెరీ యమ్మీ రైస్. చాలా చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా వెంటనే ట్రై చేసేసి నాకు ఇన్స్టాగ్రామ్లో పిక్స్ పెట్టండి, నేను స్టోరీలో మెన్షన్ చేస్తాను. ఓకేనా? ఈ వీడియో కింద కూడా కమెంట్ చేయండి గైస్, డోంట్ ఫర్గెట్. ఓకే, ఎలా ఉందో మీరు కూడా చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్ బాయ్.